నాకు తెలియదు, నాకు లేదు. ఇచ్చినా నాకు సంతోషమే, ఇవ్వకపోయినా సంతోషమే. వ్యవసాయ కూలీలు ఉన్నారు, రైతులు ఉన్నారు. మీ ఊళ్ళో భూములను తీసుకుంటా ఉన్నారు. అక్కడ ఇచ్చిన రైతులేమో మా భూములే డెవలప్ చేయలేదు అంటున్నారు. మరి అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ సంగతి తీసేయి. ఇప్పుడు మందడం, మలకాపురం 3 పంటలు పండే పొలం మాది. వారానికి వారం పడితేనే పండుద్ది మాది. అది ఒక్క తడ వారం కుడితే పండుద్ది ఆ పొలం. అటువంటి పొలం మరి మాది ఏంది అంటున్నారు వాళ్ళు. మరి ఇక్కడ ఇప్పుడు వాళ్ళు ఇక్కడ దాకా వస్తున్నారు, అమరావతి దాకా పనికి. ఇక్కడ వాళ్ళు కోసూరు పోవాలి. సరే మా బొడ్డులు అంటే కర్ర పట్టుకు పోయేది లేవు, ఏం లేదనుకో. మరి అది ఏదో కంపెనీలు వస్తే బాగానే ఉంటుంది. కంపెనీ లేకుండా డెవలప్ అంటే మరి ఎవరి ఉద్దేశాలు వాళ్ళవి. నాకు రైతు భరోసా నాకు పడలా, నాకు పడలా. నిరుడు కూడా పడ్డాయి, 7 పడలా. మంచిదని చెప్పమంటావా, చెడ్డదని చెప్పమంటావా? ఏది నువ్వు అర్థం చేసుకోక దాన్ని బట్టి. జగన్ గారి పరిపాలన బాగుందా, చంద్రబాబు పరిపాలన బాగుందా? ఏ గవర్నమెంట్ ఎలా ఉంది? ప్రజలకు ఏది దగ్గర ఉంది? ఇక్కడ నీది ఏ కష్టం నాకు తెలియదు. కులగజ్జి పూర్తిగా అల్లుకొని ఉంది రాష్ట్రం మొత్తం. నేను మాట్లాడానుకో, ఆయన రెడ్డి కాబట్టి అటు మాట్లాడాడంటాడు, ఇంకొక అమ్మాయిని మాట్లాడితే అటు మాట్లాడంటాడు. మీ ఇష్టం వచ్చినట్టు. మీరే ఛానల్? ఇది అభినవ్ భారత్ అనే ఛానల్ మాది. కొత్తది వచ్చిందా ఇప్పుడు? సరే, నా ఉద్దేశం అదండి. నాకు నష్టమే లేదు. మరి కొంతమంది సంకలాగిరేస్తున్నారు, కొంతమంది అదే లేదు మన పరిస్థితి ఏమిటి అంటున్నారు. అది మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఇచ్చుకోండి. డెవలప్ అయ్యింది అని చెప్పని వాళ్ళు చెప్తున్నారు. నారాయణ గారు కావచ్చు, వీళ్ళందరూ తెలియజేస్తున్నారు. దానికి ఏం చెప్తారంటే ఏం చెబుతాను? నాకు నిన్న ఎండ్రా అతను ఫోన్ చేశాడు, మా ఊరు అల్లుడు నారాయణ గారన్ను. ఆయన కాదు, ఎమ్మెల్యే, కోరపాటి ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఒత్తిడి చేస్తున్నారు అన్నాడు. ఇస్తారా సత్తారా లేకపోతే లాక్కుంటారు. ఇప్పుడు ఆ ఏరియాలో మాదిగలు లంకలు చేసుకునేవి లాక్కెళ్తారు. ఏముండదు, తీసుకోనని 3 లక్షలకు 4 లక్షలు ఇచ్చి తీసుకున్నారు. తర్వాత పట్టా భూములుగా మార్చేసి కోర్టులోకి అమ్మేశారు. ఆ మాట మేమంటే మెడ మీద పెట్టుకుంటారు.